ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆయనే వచ్చి స్వయంగా ఇలా జరిగిందని చెప్తుంటే ఇంకా వాడిని అడిగేదేంటి? వాడేం చెప్తాడో కూడా విందాం నాన్న. ముందు వాడిని రానివ్వండి. వినాలో లేదో అప్పుడు ఆలోచిద్దాం. వీడింటికి వచ్చేసిండా? ఈ పని చెప్తా. రాయ్, ఎంత ధైర్యం ఉండి ఇంటికి వస్తావు? అన్నా అన్నా ఆగన్నా. రే చెరు, ఏం జరిగిందో నాన్నకు చెప్పరా. అవసరం లేదు. వాడేం చెప్పాల్సిన అవసరం లేదు. చూశారుగా, రావడం రావడం నేనున్నానన్న భయం కూడా లేకుండా ఆయన మీదకెళ్ళి చేయి చేసుకోవాలని చూశాడు. రే, ఆయన ఈ రోజు కాదురా, కొన్ని సంవత్సరాలుగా నా దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నాడు. అతన్ని పట్టుకుని కొడతావా? నేను కొట్టిందే చెప్పినాడు గానే ఎందుకు కొట్టినానో చెప్పినాడా? ఏంట్రా చెప్పేది? రేయ్, ఏమై ఉండదురా? పెద్ద ఆయన్ని నడి రోడ్లో పట్టుకొని కొట్టేసినావంట. ఏదైనా జరగరంది జరుగుంటే ఏమయ్యేది? ఓ అత్త, నేనే ఊబలాడానికి కొట్ల. ఆడు తప్పు చేసినాడు, అందుకే కొట్టున్నాను. ఆయన తప్పు చేయడం ఏంట్రా? అయినా నువ్వు కొట్టేంత పెద్ద తప్పు ఆయన ఏం చేశాడు? నా తప్పేం లేదయ్యా. మేము కొత్త స్టాక్ తీసుకుని పోతూ ఉంటే కొంతమంది దుండగులు వచ్చి మమ్మల్ని బెదిరించి సరుకు వాళ్ళ ఆటోలో ఎక్కిస్తూ ఉంటే మా ఐకర్కి ఎంతో నష్టం వస్తుంది, దయచేసి ఆయన కుటుంబానికి అన్యాయం చేయొద్దు అని వేడుకుంటున్నానయ్యా. అంతలోనే మీ చిన్న అబ్బాయి వచ్చేసి జరిగిందేంటో తెలుసుకోకుండా నన్ను అవమానించి నడి రోడ్డులో ఇష్టం వచ్చినట్టు కొట్టాడయ్యా. అబద్ధాలు చెప్పిన నరికేస్తాను. రే, నువ్వుండ్రా. ఏంట్రా ఆయన మీదకి వెళ్తున్నావేంటి? కొడతావా? నన్ను ఆవేశపడకండి నాన్న, ప్లీజ్. ఎన్నో సంవత్సరాలుగా మీ దగ్గర ఎంతో విశ్వాసంగా పనిచేస్తున్నానయ్యా, కానీ ఏనాడు చిన్న అపవాదు కూడా పడలేదు. కానీ ఇప్పుడు మీ చిన్న బాబు నేనే సరుకు దొంగతనం చేశానంటున్నాడు. మీరు నమ్ముతారా అయ్యా? ఆపదలు ఉంటే అడిగినంత సాయం చేస్తారు, పండగలకి పబ్బాలకి బోనస్లు ఇస్తారు, బట్టలు పెడతారు. మాకే కష్టం వచ్చినా మీరే ఆదుకుంటారు. అట్లాంటి మీ దగ్గర దొంగతనం చేయాల్సిన కర్మ మాకేంటయ్యా? దేవుళ్ళంటి మీకు నమ్మక ద్రోహం చేస్తే మాకు పుట్టగతులుంటాయా? చెప్పండి అయ్యా. అత్తవాడు అబద్ధం చెప్తా ఉన్నాడు. ఆడేం సరుకుని కాపాడడానికి చూడలే, దగ్గర ఉండి సరుకుని మార్చేస్తా ఉన్నాడు, అందుకే కొట్టినా. అయ్యా లేదయ్యా, చిన్నబాబు గారు అబద్ధం చెప్తున్నారయ్యా. నా మాట వినండి అయ్యా. నేను అబద్ధం చెప్తా ఉన్నా? ఏంట్రా మళ్ళీ ఆయన మీదకి వెళ్తున్నావేంటి? ఓ అన్నా, నీకు పుణ్యం ఉంటదన్నా. ఏందన్నా ఇది? ఏం జరుగుండదో పూర్తిగా తెలుసుకోకుండా ఎప్పుడో అబ్బోడి పైన ఆవేశపడుతుంటావో. ఆయన చెప్పేది వింటే సరిపోతాదా? చిరుగాడి చెప్పేది వినవా? ఇంకా ఏం వినాలమ్మా? పెద్ద మనిషి ఆ విధంగా బాధపడుతూ కళ్ళంట నీళ్లు పెట్టుకుని అయ్యా జరిగింది ఇది అని చెప్తుంటే ఇంకా వీడు చెప్పే అబద్ధాలు వినాలా? అయ్యా, నేను తప్పు చేశానని మీరు నమ్మితే మీ చేతులతో మీరే నన్ను కొట్టి చంపేయండి, నాకే బాధ లేదు. కాని చెయ్యని తప్పును చేశావు అంటూ చిన్నబాబు అంటుంటే ఇంతకాలం మీ దగ్గర విశ్వాసంగా పనిచేసినందుకు నాకు దక్కిన ప్రతిఫలం ఇదేనా అని నా గుండె తరుక్కుపోతుందయ్యా. మీరు తప్పు చేయరని నాకు తెలుసు, కానీ వాడు చేసిన తప్పుకి వాడితోనే మీకు క్షమాపణ చెప్పిస్తాను. రేయ్, మర్యాదగా సూపర్వైజర్ గారికి క్షమాపణ చెప్పు. అన్నా, నేను క్షమాపణ చెప్పాలనా?
ఆడు తప్పు చేసినాడని చెప్తా ఉంటే నా మాట నమ్మకుండా నన్నే క్షమాపణ చెప్పమంటా ఉండారు. ప్రాణం పోయినా క్షమాపణ చెప్పేది లేదు. రేయ్, నాన్న చెప్తున్నారు కదా. ఏందినా నువ్వు కూడా? వాడు క్షమాపణ చెప్పడం ఏందన్నా? వాడు ఊరికే ఎవరి మీద చేయి చేసుకోడు. నా మాట వినన్నా. అసలు ఏం జరుగుండాదో వాడు కూడా చెప్తానే ఉండాడు కదా. అందులో ఏది నిజమో తెలుసుకొని అప్పుడు మాట్లాడన్నా. అంతేకాని ఒకవైపే మాటలు విని వీణ్ణి క్షమాపణలు చెప్పమంటావేంది? అతను నా మనిషి, నన్ను నమ్ముకుని బతుకుతున్నాడు. ఇంతకాలం విశ్వాసంగా పనిచేసిన నా మనిషి మీద చేయి చేసుకున్నందుకు వాడు క్షమాపణ చెప్పి తీరాలి. లేదంటే నేను తీసుకునే నిర్ణయం మరోలా ఉంటుంది. దానికి సిద్ధపడితే క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని చెప్పు. లేదు, ఏదో ఒక మూల ఈ ఇంట్లో ఉండాలి, కనీసం అప్పుడప్పుడైనా ఈ ఇంటికి రావాలి అనుకుంటే వెంటనే క్షమాపణ చెప్పమని చెప్పు. ఏందన్నా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మరి మావయ్య గారు పరువు పోతూ ఉంటే ఆయన మాత్రం చూస్తూ ఊరుకుంటారా? మావయ్య గారు చెప్పే దాంట్లో కూడా న్యాయం ఉంది. పెద్దవాళ్ళని కొట్టడం ఏంటి? అది తప్పు కాదా? దుర్గా, నువ్వు కాసేపు ఊరికే ఉంటావా? నిన్నగాక మొన్నొచ్చిన కోడలికి కూడా అర్థమైంది. మీకే అర్థం కావట్లా? వాడి మీద ప్రేమతో తప్పు చేసినా సరే సమర్థించాలని చూడొద్దు. వాడు అతనికి క్షమాపణ చెప్పాలి, లేదంటే శాశ్వతంగా ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. అన్నా, మళ్ళీ ఇంకెప్పుడు ఇంటి వైపు కన్నెత్తి చూడకూడదు. దానికి సిద్ధమైతే క్షమాపణ చెప్పకుండా వెళ్ళిపోమని చెప్పు. రే, ఎందుకురా ఇలా చేస్తున్నావు? అసలు ఆయన్ని కొట్టాల్సిన అవసరం ఏంటి? ఏదైనా ఉంటే నాకు ఫోన్ చేయొచ్చు కదా. రే అర్జున్, ఇప్పుడు ఎవరిని మాట్లాడే ప్రయోజనం లేదు. మర్యాదగా ఆయన క్షమాపణ చెప్పను. చిరు, ఆ ఎబ్బికి క్షమాపణలు చెప్పడం తప్పేట్టు లేదురా. నువ్వు క్షమాపణలు చెప్పకపోతే ఇంట్లో కూడా రాని నేను చెప్తుండాడు మీ అయ్యా. చెప్తే చెప్పినావులేరా. తప్పో ఒప్పో పెద్దోడే కదా. ఆ క్షమాపణ ఏదో చెప్పేరా. ఒరే, నీ కోసం కాకపోయినా నా కోసం చెప్పరా. చెయ్యని తప్పుకి నాతో క్షమాపణ చెప్పిస్తా ఉండారా? ఆయనకు కావాల్సింది నేను క్షమాపణ చెప్పడమే కదా. చెప్తా, నా మనస్సాక్షిని చంపుకునే మీకోసం చెప్తా.